సోనియా గాంధీకి భారత పౌరసత్వం రాకముందే ఓటు హక్కిచ్చారా? అందుకోసం కాంగ్రెస్ నేతలు తప్పుడు పత్రాలు సమర్పించారా? ఇవే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి. దీనిపై ఏకంగా కోర్టుని కూడా ఆశ్రయించారు. మరోవైపు ఈ పిటిషన్ విచారణకి స్వీకరించిన కోర్టు సోనియా గాంధీకి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అసలు వివాదం ఏంటి? పిటిషనర్ చూపిస్తున్న ఆధారాలేంటి? కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది కోర్టు. సోనియా గాంధీకి భారత పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి రోజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. పిటిషన్ పై విచారణ సందర్భంగా సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చారని, అందుకోసం అవకతవకలకు పాల్పడ్డారని పిటిషనర్ తరపు న్యాయవాది పవన్ నారంగ్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై పునర్పరిశీలన అవసరమన్నారు. 1980లో ఓటర్ల జాబితాలో పేరు కోసం కొన్ని నకిలీ పత్రాలను క్రియేట్ చేసి ఉంటారని ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె పేరును తొలగించి మళ్లీ 1983లో తిరిగి చేర్చారని ఆరోపించారు. ఈ రెండూ కూడా సోనియాకు పౌరసత్వం రాకముందే జరిగాయని చెప్పిన పిటిషనర్ తరపు న్యాయవాది దానికి సంబంధించి కొన్ని ఆధారాలను సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6కి జరగనుంది. సోనియా గాంధీపై గతంలో కూడా మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో పిటిషనర్ సెషన్స్ కోర్టులో సవాలు చేయగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. సోనియా గాంధీకి నోటీసుల అంశంపై స్పందించిన ప్రియాంక గాంధీ పౌరసత్వం రాకముందే ఓటు వేశారన్నది పచ్చి అబద్ధమన్నారు. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయవద్దని, ఈ వయసులో తన తల్లిని వదిలేయాలన్నారు. अच्छा कब आज सुबह? क्यों? किस बात पे? नागरिक बनने से पहले वोटर बनने का वोटर लिस्ट वोट डाला है देश के अंदर। प्रमाण है उनके पास? बिल्कुल झूठ है, बिल्कुल झूठ है। उन्होंने वोट तब डाला जब वो सिटीजन बनी। प्रमाण दिखाएं। ये झूठ क्यों बोल रहे हैं लोग आखिर? पता नहीं क्यों उनके पीछे पड़े हुए हैं। वो बेचारी 80 साल की होने वाली है। पूरी उम्र उन्होंने देश की सेवा की है, तो मतलब इस उम्र में तो छोड़ देना चाहिए। ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30వ తేదీన ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. అయితే అంతకుముందే అంటే 1980 నాటికే ఢిల్లీ ఓటర్ జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ఎన్నికల చట్టాల ఉల్లంఘనే అని విమర్శిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి.